కారు వచ్చింది, ఆ కార్ లో మమ్మల్ని దించమంటున్నాం. తెలిసిన తప్పే ఉంది. మేమేమన్నాం, ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాల, మేము తిరగొద్దా? మాకు హక్కు లేదా ఏసీ కార్లో తిరిగే హక్కు? ఎప్పుడు ఈ ఎండలో తిరుగుకుంటా బస్సులలో ఛార్జీలు పెట్టుకుని రాపిడాల మీద తిరగాల? ఒకరోజు కోదండరాం సార్ కార్లో కూడా ఎక్కాలనిపిస్తుంది మాకు. ఏమస్మా కోదండరాం సార్ కార్లు ఎక్కవ నువ్వు? ఎప్పుడు రాపిడాల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు రాపిడో స్విగ్గీలో బండ్లో ఎక్కాలా? కోదండరాం సార్ కార్ ఎక్కొద్దా సార్? ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాచుకుంటూ వచ్చాడు, ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్ తెలిసిన వాళ్ళ. రాపిడోకి డబ్బులు లేవు సార్. ఎక్కే ఇందాక మీడియా సాక్షి 15 నిమిషాలు వస్తున్నారు సార్. అంతే, ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఈరోజు కార్లు నిరుద్యోగుల కార్లు ఎక్కే అధికారం లేదా? ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా లేదు, ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. దాంట్లోనే మల్కాజ్గిరి ఉన్నది, యాదాద్రి భువనగిరి కూడా ఉన్నది. ఏజీ కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు నన్ను ఏజీ ఎక్కడ ఇవ్వలేదు. నేను రంగారెడ్డి జిల్లా కనుక మాకు ఇంకా 0 పోస్ట్ ఉన్నది. ఇంకో కానిస్టేబుల్ ఏజీ 34 సంవత్సరాలు ఉన్నది, 32 సంవత్సరాలు చేసిండు. మేము 36 సంవత్సరాలు చేయాలి, కానిస్టేబుల్ ఎస్ఐకి 38 సంవత్సరాలు చేయాలంటున్నా. నేను కానిస్టేబుల్ ఏజీ బాధితుని ప్లస్ మా జిల్లాకు పోస్టులు లేవు, రెండు మాట్లాడవలసి వస్తుంది. నేను చెప్పేది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ పెంచమంటున్నా. ఏజీ నుంచి ఖమ్మం, కరీంనగర్, మిగతా వాళ్ళందరూ అదే ఏజీ కోసం వచ్చిన వాళ్ళు, జిల్లా కోసం పోరాడే వాళ్ళు కూడా పోరాడుతూనే ఉన్నారు. అందరం కలిసినే ఉన్నారు, మేమందరం కలిసినే ఉన్నాం. మాకు ఈ జిల్లాకు ఉన్నది కదా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు పోస్టులు ఎప్పుడు ఇస్తావు? మాకు జిల్లాకు మంత్రి లేడు, మా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఇవి అంటే హైదరాబాద్ని, రంగారెడ్డిని ఏమన్నా గతంలో చిరంజీవి అన్నట్టు ఏమో కేంద్రపాలిత ప్రాంతం చేసే అట్లా ఆలోచన ఏమి ఉన్నదా? 33 జిల్లాలతో పాటు మా 2 జిల్లాలకు కూడా పోస్టులు ఎంబడే రిలీజ్ చేసి ఆ మిగతా వాళ్ళు చదువుతున్నారు స్టడియాలలో. మేమేమో రోడ్లో పట్టుకొని చదువుతా ఉన్నాం. మొన్న ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేని కలిసినాం, కల్వకుర్తి ఎమ్మెల్యేని కలిసినాం, షాద్నగర్ ఎమ్మెల్సీ కానీ భువనగిరి ఎమ్మెల్యేని కలిసినాం. ఆ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా. మా పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు లేవని వాళ్ళు అడగాలి. వాళ్ళు తీసుకుపోయి ముఖ్యమంత్రి తీసుకుపోయి ఇస్తే అందరికి ఒకే, అన్ని జిల్లాలకి ఒక జిల్లాకి ఇచ్చి ఒక జిల్లాకు ఒకరికి అన్నం పెట్టకుండా ఒకరికి సున్నం పెడితే ఎందుకంటే మనకే గొడవలు అవుతాయి, లేనిపోయిన ఇష్యూ అవుతుంది. లేకపోతే అన్ని జిల్లాలకు కాపండి. మా 2 జిల్లాలను సపరేట్ చేయడం మాకు బాధాకరంగా ఉన్నది. ఇంకోటి ఏజీ కూడా కానిస్టేబుల్ ఏజీ 36 సంవత్సరాలు, ఎస్ఐ 38 పెంచమంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు నోటిఫికేషన్ లేక 4 ఏళ్ళు అవుతున్నాయి. అంటే మేము త్వరలో జరపడంతో ఒకసారి 17,000 పోస్టులు చూపించారు, సార్ 14,000 పోస్టులు చూపించారు. అంటే అలా ఒక హాస్టల్లో నెలకు 6,000, స్టడీ అలా 1,000 రూపాయలు, కోచింగ్ సెంటర్లో 16,000, 18,000 ఉండదు. అంటే 3 ఏళ్ళ నుంచి మీరు జరుపుకుంటూ మీరు వస్తున్నారు కదా. ఆమెను ముఖ్యమంత్రి అనే నెల రోజులలోనే ఇప్పుడు ఎంత 19,000 అధికారుల పోస్టులు ఉంటే లాస్ట్కు 5,000 ఇచ్చినావు. మేము రోడ్ల మీకు వచ్చి కొట్లాడడం చేయంగా 7,000 పైన ఇచ్చినావు. అదే ఇచ్చేది ఉంటే నువ్వు గతంలో ముఖ్యమంత్రి అనే నెల రోజులలో ఇస్తే ఏజీ పెంచమని అడగకపోతుండే, ఈ పోస్టులు పెంచమని అడగకపోతుండే. ఏమంటున్నామంటే ఖచ్చితంగా అన్ని జిల్లాలతో పాటు మా జిల్లాకు కూడా పోస్టులు వేయాలి. కానిస్టేబుల్కి ఏజీ కూడా పెంచి 36 సంవత్సరాలు పెంచి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచి మాకు న్యాయం చేయాలి. లేకపోతే మరొక తెలంగాణ ఉద్యమం అవుతుంది. లేకపోతే అన్ని జిల్లాలతో కూడా కలిసి మేము ఉన్న జిల్లాలను కూడా ఆపవలసి వస్తుంది. మా 2 జిల్లాలను సపరేట్ చేస్తున్నాం అంటే మేము ఏమలా కలవాలి. అక్కడ ఆంధ్ర కలవమంటావా, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మిగతా జిల్లాలలో కూడా ఆపవలసి వస్తుంది మా 2 జిల్లాలకు పోస్టులు ఇవ్వకపోతే. సో ఈ రోజున మేము 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాం. వెంటనే వచ్చేసి డిఎస్సి 25,000 జాబులను రిక్రూట్మెంట్ చేయాలి. అదే విధంగా వచ్చేసి 25,000 ఎస్ఐ అండ్ పోలీస్ జాబులను వెంటనే భర్తీ చేయాలి. అదే విధంగా వచ్చేసి గ్రూప్ 1, 2, 3 వెంటనే వచ్చేసి మీరు ఏదైతే ఉందో దాన్ని చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగుల తరపు నుంచి ధర్నాకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ 2 చేతులు ఉన్నాయి. ఒక చేతు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంకో చేతు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అన్నది. ఇవన్నీ ఇవ్వడానికి 3 సంవత్సరాలైనా తెలంగాణ ప్రభుత్వానికి చేత కావట్లేదు, 13 సంవత్సరాలైనా కానీ బీజేపీకి ప్రభుత్వం కావట్లేదు. కాబట్టి ఈ రోజున ప్రతి యువతకు 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతులు కలిస్తే మీరు ఏమైతారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము. ఇక మీద ఎలాంటి ఒక ఉద్యమం రావాలి అంటే ఈ రోజు యువత బహుజన నిరుద్యోగ పోరాటం అని చెప్పి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అస్మా గారికి తెలియజేస్తున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.